దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభు వైపు ఎవరెవరు చూస్తూ ఉంటారో వారందరిపై నూతనంగా తన కరుణను ప్రేమను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, విశ్వసనీయుడు అని విలాపగీతములు 3వ అధ్యాయము 22-23 వచనాలలో మనం చదివే వాగ్దానం. ప్రతిరోజు మనం విశ్వాసముతో ఈ వాగ్దానాన్ని స్వీకరిస్తే నమ్మదగిన దేవుడు తప్పకుండా ఆ రోజంతటికి కావలసిన అన్ని అనుగ్రహాలను ఆ ప్రభు మనపై కుమ్మరిస్తారు. ప్రియులారా, ఈ లోకంలో దేవుడు తన ప్రేమతో, తన కరుణతో, తన అధికారంతో మనం ఈ లోకంలో జీవించాలని ఆశపడుతున్నారు. ఈ లోకంలో ఉన్నత స్థితిలో ఆయన నామానికి మహిమకరంగా మనం జీవించాలని ప్రభు మన నుండి కోరుకుంటున్నారు. ఈ లోకంలో ఏమీ లేని వాళ్ళంగా, అన్ని కోల్పోయిన వాళ్ళంగా ఈ లోకంలో మనల్ని దేవుడు ఆశీర్వదించలేదు. ప్రియులారా, ఈ లోకంలో మానవుడిని సృజించినప్పుడు ఆ మానవుడికి అవసరమైన సృష్టి అంతటిని చేసి దేవుడు తర్వాత మానవుని తన పోలికలో, తన ఆకారంలో సృజించి అధికారిగా చేసెను. తన అధికారాన్ని తను సృజించిన మానవుడికి ఇచ్చి అంతటిని పరిపాలించమని తన అధికారాన్ని నెరపే వాడినిగా దేవుడు మానవుని సృజించను. కానీ ప్రియులారా, ఎవరైతే దేవుడు తమకిచ్చిన అధికారాన్ని తమ స్వీయానికి ఉపయోగించుకుంటారో అధికారాన్ని త్వరగా కోల్పోతారు. కానీ ఎవరైతే దేవుడిచ్చిన అధికారము ఒక గొప్ప కృపగా, వరముగా స్వీకరిస్తారో, ఆ అధికారం ద్వారా చేసే క్రియలు దేవునికి మహిమకరంగా ఉండేలా చూసుకుంటారో ఆ అధికారాన్ని చివరి వరకు కూడా కలిగి ఉంటారు. అవును ప్రియులారా, దేవుడిచ్చిన అధికారాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలంటే వినమ్ర హృదయాన్ని మనం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతున్నాం, వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు, ఆస్తిపరులుగా ఉందురు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిగా ఉందురు, దేవునికి మహిమను తెచ్చే విధంగా వారు తమ అధికారాన్ని ఉపయోగించుకుంటారు. అవును ప్రియులారా, దేవుడు మనకి అధికారాన్ని ఇచ్చాడంటే ప్రేమ ద్వారా ఆ అధికారాన్ని ఇతరులకు చూపించడానికి. అది మానవులంగా మనకు అసాధ్యం. మానవులంగా మనం ఎలా ప్రయత్నిస్తామో అందరూ మనల్ని గౌరవించాలి, అందరూ మనల్ని గుర్తించాలి, అందరూ మన పేరు ప్రఖ్యాతులను గమనించాలి, అందరూ మనల్ని గౌరవించాలి. మన ఆలోచన మానవులంగా అది ఉంటుంది. కానీ దేవుడిచ్చిన అధికారాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే, ప్రభువా, ఈ లోకంలో నీవు నాకు ఇచ్చిన అధికారము నా కొరకు ఉపయోగపడకపోయినా నీ మహిమ కొరకు నీవిచ్చిన అధికారాన్ని నేను ఉపయోగించుకోవాలయ్యా అని ఆశపడే వారి జీవితంలో దేవుడు తన అధికారానికి వాళ్ళకు ఉపయోగపడేలా చేస్తాడు. కాబట్టి ఒకవైపు పరిశుద్ధాత్మ ఫలము మనకు కావాలి, మరొక వైపు పరిశుద్ధాత్మ వరాలు కూడా మనకు కావాలి. ప్రియులారా చూడండి, దేవుడు అబ్రామును బట్టి లోతును దీవించాడు. లోతు అబ్రాముతో ఆనుకొని ఉన్నాడు కాబట్టి దేవుడు అబ్రామును దీవిస్తున్న కొద్దీ ఆ దీవెనలు లోతునకు కూడా ఆపాదించబడ్డాయి. వారిద్దరి యొక్క పశు సంపద ఎంతో ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇక కలిసి ఉండలేకపోయారు. కాబట్టి అబ్రాము పెద్దవాడన్నాడు, నీవు కుడివైపుకు వెళ్తే నేను ఎడమ వైపుకు వెళ్తాను, నీవు ఎడమ వైపుకు వెళ్తే నేను కుడివైపుకి వెళ్తాను, మనమిద్దరము ప్రేమగా ఉండాలి, ఈ సంపద ఎక్కువైందని మన ఇద్దరి మధ్య తగాదాలు వద్దు అని. చూడండి, పెద్దవాడు
అబ్రాము తన వలన ఆ సంపద అంతా కలిగింది కాబట్టి అధికారం అబ్రాము చేతిలో ఉంది. అబ్రాము తన చేతిలో దేవుడు అధికారం ఇచ్చాడు కాబట్టి తన అధికారాన్ని ఉపయోగించుకొని నువ్వు ఇటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను అని చెప్పి ఉండాల్సింది. కానీ అబ్రాము దేవుని ప్రేమతో పరిపాలింపబడుతున్నాడు. తన హృదయం అంతా తన కొరకు కాదు అధికారాన్ని ఉపయోగించుకునేది, ఇతరుల మంచి కొరకు అధికారాన్ని ఉపయోగించడానికి దేవుని ప్రేమచే నేను పరిపాలించబడాలి అని మంచి సదుద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి నీవు కుడికి వెళ్తే నేను ఎడమకు వెళ్తాను, ఎడమకు వెళ్తే కుడికి వెళ్తానని లోతుకే తన యొక్క మంచి మాటలను చెప్తున్నాడు. ఇప్పుడు లోతు కూడా అదే మంచి అధికారాన్ని ఉపయోగించుకొని నేను యవ్వనుడిగా ఉన్నాను, నేను కష్టపడినా పర్వాలేదు, నీ కొండల ప్రాంతాన్ని నేను తీసుకుంటాను, పచ్చని మైదానమైన సొదొమ గొమొర్రాని నీవు తీసుకో అని తన యొక్క తండ్రి యొక్క సోదరుడైన అబ్రాముకి ఇచ్చి ఉండాల్సింది. కానీ అబ్రాముకి లోతుకి ఉన్న తేడా చూడండి. సొదొమ గొమొర్రా పచ్చని మైదానం కనపడుతూ ఉన్నప్పుడు లోతు దాని వైపుకు ఆకర్షింపబడ్డాడు కాబట్టి ఆ పచ్చని మైదానం తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ ప్రియులారా, ఆ అబ్రాహాము యొక్క ప్రేమ గల హృదయాన్ని, వినమ్రత గల హృదయాన్ని చూసిన దేవుడు ఇప్పుడు అబ్రాహామును వదిలేశాడా? అబ్రాహాముతో చెప్తున్నాడు, నీ కనుచూపు మేర ఎంత భూమిని, విస్తారమైన భూమిని నువ్వు చూడగలవో అంత చూడు, 4 వైపులా కూడా నీవు చూడు, నువ్వు ఎంత వరకు చూడగలిగితే అంతవరకు ఆ భూమిని అంతా కూడా నీకే సొంతం చేస్తాను. ప్రియులారా చూడండి, దేవుని వాగ్దానము ఎంత సత్యమో. అబ్రాము తన మేలు కొరకు దేవుడిచ్చిన అధికారాన్ని ఉపయోగించలేదు, ప్రేమతో లోతును ఆశీర్వదించడానికి ఆ అధికారాన్ని ఉపయోగించాడు. ప్రియులారా, ఈ అప్పుడు దేవుడిచ్చిన వాగ్దానము ఇప్పుడు మన తరంలో చూస్తే చూడండి, యూదులు అబ్రాము మా తండ్రి అంటున్నాడు. అంటే ఇశ్రాయేలు దేశం అంతా కూడా అబ్రాముకు చెందినది. అరబ్బులందరూ కూడా అబ్రాము మా తండ్రి అంటున్నారు. అన్నీ అరబ్బు దేశంలో అన్నీ కూడా అబ్రాహాముకు చెందినవి. అన్యులైన మనము, యేసుక్రీస్తు ప్రభుల ద్వారా రక్షణ పొందిన మనము కూడా అబ్రాహాము విశ్వాసంలో మనకు తండ్రి మనం చెప్తున్నాం. అంటే విశ్వాసులుగా ఉన్న అన్ని దేశంలన్నీ కూడా అబ్రాహామునకు చెందినది. చూడండి ప్రియులారా, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఎక్కడెక్కడ క్రైస్తవులు ఉన్నారో, ఎక్కడెక్కడ అరబ్బులు ఉన్నారో, ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో ఆ భూభాగం అంతా కూడా అబ్రాహాముకు సొంతమైంది. అప్పటికప్పుడు అబ్రాహాము చూడగలిగింది కొంచెమేనేమో, కానీ చూడండి దేవుడి వాగ్దానము ఎంత గొప్పదో. ఎన్ని దేశాలు దేవుడు అబ్రాహాముకి భూభాగాన్ని సొంతము చేశారో. ప్రియులారా చూడండి, అంతటితో అబ్రాహాము తన అధికారాన్ని చూపించడం ఆపివేశాడా? చూడండి, లోతు తన ఇష్టము వచ్చినట్లుగా సొదొమ గొమొర్రా వైపు వెళ్ళిన తర్వాత అక్కడ సొదొమ గొమొర్రాతో పాటు ఇంకా 3 రాజులు కలిసి ఇంకా వ్యతిరేకంగా ఉన్న 4 రాజుల మీద, ఇక్కడ 5 రాజులు, అక్కడ 4 రాజులు కలిసి యుద్ధము చేసుకుంటూ ఉన్నప్పుడు సొదొమ గొమొర్రా రాజులు వాళ్ళు భయపడి పారిపోయి దాక్కున్న పరిస్థితులలో వాళ్ళు లోతునకు చెందినది అంతా కూడా, సొదొమ గొమొర్రాలో ఉన్నదంతా కూడా శత్రు రాజులు దోచుకొని వెళ్తున్నారని అబ్రాహాముకు తెలిసినప్పుడు అబ్రాహాము మరొక్కసారి ప్రేమతో దేవుడు తనకిచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని, చూడండి, తన దగ్గర తన ఇంట పుట్టి పెరిగిన కేవలము 318 మంది యోధులను తీసుకొని రాజుల మీదకి యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. ఇక్కడ సొదొమ గొమొర్రా రాజులే వాళ్ళు భయపడి పారిపోతున్నారు. కానీ తనను మోసం చేసిన, తనను వదిలివేసిన, తనకంటే మంచి భూభాగాన్ని తీసుకున్న లోతును కాపాడడానికి కేవలం 318 మందిని తీసుకొని రాజుల మీదకి యుద్ధానికి వెళ్తున్నాడంటే అది ఎలా సాధ్యం ప్రియులారా? కానీ దేవుడు మనకిచ్చిన అధికారంతో అది సాధ్యమని అబ్రాహాము యుద్ధము చేసి ఆ యుద్ధంలో గెలుపొంది లోతు కుటుంబానికి చెందిన స్త్రీలను,
ఆ సొదొమ గొమొర్రాకు చెందిన అంతా కూడా విడిపించి తిరిగి తీసుకొని వస్తున్నాడు. సొదొమ గొమొర్రా రాజు అంటున్నారు, అయ్యా మాకు ఈ పశు సంపద ఇదంతా కూడా నువ్వు తీసుకో, మా యొక్క ప్రజలను మాత్రం మాకు ఇచ్చే అన్నప్పుడు అబ్రహాం ఒక అధికారం ఉంది. కానీ అబ్రహాం ఏం చెప్తున్నాడు, నేను దేవుడిచ్చిన కృప ద్వారా నా దగ్గర ఏముందో నాకు చాలు, అది మీ దగ్గర నుంచి నేను ఏమి కూడా తీసుకొనను. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఒకవైపు ప్రేమతో నడిపించబడడం, ఒకవైపు దేవుడిచ్చిన అధికారాన్ని దేవుని మహిమ కొరకు వాడబడడం. అబ్రహాము జీవితాన్ని మనం చూసినప్పుడు మనల్ని ప్రేమించిన వాళ్ళనే మనము తిరిగి ప్రేమించి దేవుడు మనకిచ్చిన అధికారాన్ని వాళ్ళ కొరకు మాత్రమే వాడుకోవడం కాదు, లేదా దేవుడు మనకిచ్చిన అధికారాన్ని మన కొరకు వాడడమే కాదు, కానీ మేలు చేత కీడును జయించడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చారు. యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు తనకు అధికారం ఉంది సిలువ నుండి దిగి రావడానికి, తనకు అధికారం ఉంది తను మరణించకుండానే మనందరినీ కూడా పరలోకం చేర్చడానికి తనకు అధికారం ఉంది, మృత్యువుని ఎదుర్కోవడానికి. ఆయనకు కూడా ప్రియులారా ఒక సాధారణ మానవుడిగా మన పాపశాపములన్నీ కూడా ప్రభు తన మీద వేసుకొని మన కొరకు మరణించి మృత్యుంజయుడై మరణాన్ని జయించి, ఓ మృత్యువా నీ ముళ్ళు ఎక్కడా అని అడిగే ధైర్యము యేసుక్రీస్తు ప్రభుల వారు చెల్లించిన సిలువలో చెల్లించిన వెల ద్వారా మనందరికీ కూడా అధికారం ఇచ్చారు. అందుకని దర్శన గ్రంథం 2వ అధ్యాయంలో చెప్తున్నారు, ఎవరెవరైతే తన యేసుప్రభు యొక్క ఆశయాలను నెరవేర్చడానికి తుది వరకు ప్రయత్నిస్తూ ఉంటారో అలాంటి ప్రయత్నంలో జయము నొందిన వారికి తండ్రి నుంచి నేను ఏ అధికారాన్ని పొందానో అదే అధికారాన్ని మీకు కూడా అనుగ్రహిస్తాను. మానవాళి అందరిపై మీరు అధికారమును నెరపెదరు, మీకు ఒక ఇనుప దండమును ఇస్తాను, అంతేకాదు మీకు వేగు చుక్కను కూడా ప్రసాదిస్తాను అంటున్నారు. ప్రియులారా, మనందరి జీవితంలో మనందరికీ మన కుటుంబం మీద మనకు అధికారం ఉంది, మన జీవితం మీద మనకు అధికారం ఉంది. దేవుడు కొన్ని పరిస్థితులలో కొన్ని సంస్థల్లో దేవుడు మనకు అధికారాన్ని దేవుడు మనకు ఆపాదించారు. మరి మన సొంతం కోసం అధికారాన్ని ఉపయోగించుకుంటున్నామా, లేదా దేవుని మహిమ కొరకు ఆ అధికారాన్ని ఉపయోగించుకుంటున్నామా? వినమ్రత హృదయాన్ని కలిగి ఉంటే మనం చేసే ప్రతి పని ద్వారా దేవుడికి మహిమ కలుగుతుంది, మనకి కూడా దేవుని యొక్క కృప అనుగ్రహించబడుతుంది. కాబట్టి అబ్రహాములాగా వినమ్రులమై దేవునికి ప్రీతికరమైన అధికారాన్ని నెరపడానికి మనకు కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఉన్నవాడను అని చెప్పిన దేవా, నీకు స్తోత్రం. అయ్యా, నీవు మా అందరికీ కూడా అధికారాన్ని ఇచ్చావు. అది ప్రేమ ద్వారా మా మీద మేము ఇతరులని మీద మేము నాయన చూపించడానికి ఉన్న అధికారమే ప్రభా. ప్రేమ ద్వారా మాత్రమే మేము ఇతరులను జయించగలము తండ్రి. అయ్యా, ఈ లోకంలో ఆ ప్రేమ ద్వారానే మీరు అందరిని సత్యంలోనికి నడిపించగలము అన్న సత్య సందేశాన్ని మాకు బోధించడానికి స్వయానా ప్రేమ స్వరూపుడైన మీరు ఈ లోకంలో జన్మించారు, జీవించారు, సిలువ మీద వెలను చెల్లించారు. ఆ కల్వరి బలి మరణము ద్వారా, కల్వరి ప్రేమ ద్వారా ప్రభా మీ యొక్క అధికారం ఏంటో మాకు చూపించారు తండ్రి. మీకు స్తోత్రం. అయ్యా, మేము కూడా ఆ ప్రేమ అనే అధికారాన్ని ప్రభా ఈ లోకంలో కలిగి ఉండి అందరికీ మంచిని చేస్తూ మేలు చేత కీడుని జయిస్తూ అయ్యా మీ యొక్క మహిమకు సాక్షరంగా ఈ లోకంలో జీవించడానికి ఈరోజు అంతా మాకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అవును ప్రియులారా, ప్రేమ చేత ఇతరుల మీద అధికారాన్ని కలిగి ఉండే కృపను ఈరోజు ప్రభు మనందరికి అనుగ్రహించారు. కాబట్టి ఆ అధికారాన్ని ఉపయోగించుకొని ప్రభు మహిమ కొరకు ఈరోజంతా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.